తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా కనిపిస్తుందండి? ఆటోలకు అన్యాయమైంది, ఆటోలకు న్యాయమైంది. ఆటోలకి అన్యాయమైంది, ఆటోలకు న్యాయమైంది. అంటే ఇప్పుడు ఆటోలకు కూడా సంవత్సరానికి 12,000 లాగా అంటే నెలకి 1,000 రూపాయలు ఇస్తా అంటుండే కదా. ఏడుకెళ్ళిస్తాడమ్మా, ఉన్న బడ్జెటే లేదు, ఉన్న హామీలే కావు, ఇంకా ఇంకెడికెళ్ళిస్తాడు? అసలు ఈ ఫ్రీ పథకాలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అసలు అది వేస్ట్. వేస్ట్. ఫ్రీ పథకాలు పెట్టాలంటే దేంట్లో ఫ్రీ పథకాలు ఏ పెడతారు? పథకం పెట్టు, ఎవరి కష్టం వాడు చేసుకుని బతాం. అంతే. అన్ని నిత్యదిన దినుసులు తక్కువ చేసాడు అనుకో, ఎవరిని బతుకు వాడే బతుకు. చిన్నప్పటి నుంచి ఏమన్నా మనకు పిరి పథకాలు ఉన్నాయి తాతాల నాటి నుంచి, ఏ పథకం లేకుంటే మంచిగా బతుకు. ఇప్పుడు అన్ని పథకాలు పెట్టి సోమరపోతులు చేసి రోడ్ల మీద తిరగడానికి తయారు చేసి. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా కాకపోతే కొన్నారు కేసీఆర్ అయినా ఎందుకని? వాటర్ లేప వాటర్ తెచ్చుండు, కరెంట్ లేప కరెంట్ తెచ్చుండు, కొన్ని పేదలకు ఎట్లా బతకటం అట్లా బతకనిచ్చు. ఈయన కూడా రైతు బంధు, రైతు బీమా, రైతు ఏది లేదు, అవన్నీ చెప్పడం వరకే కదా తప్ప. మరి కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని పోయిండు అంటాడు, మరి ఖాళీ చేసుకొని ఖాళీ చేసుకోండి. ఎవరు వీడ పుణ్యాన్ని చేస్తాడా? ఎవరు తినేది వాళ్ళు తింటారమ్మా. ఎవరైనా కైకిలు పోయినప్పుడు ఉత్తగా నువ్వు కైకిలు పోయి నువ్వు పోతావు, నేను పోయి కైకిలు.